మీకు హార్ట్ అటాక్ రావడం ఏంటండి? మీరంత జాగ్రత్తగా ఉంటారు. హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నా కూడా హార్ట్ అటాక్ రావడానికి 3 ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. జిమ్ చేస్తూ, వాకింగ్ చేస్తూ, స్మోకింగ్ లేదు, ఆల్కహాల్ తీసుకోకపోయినా కూడా కొంతమందికి సడన్ గా హార్ట్ అటాక్ వస్తుంది. దానికి కొన్ని హిడెన్ రీజన్స్ ఉంటాయి అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మొదటి రీజన్ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయలేకపోవడం. స్ట్రెస్, యాంగర్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ లాంటి అన్కంట్రోల్డ్ ఎమోషన్స్ బాడీ మీద స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇలాంటి ఎమోషనల్ ప్రెషర్ వల్ల ఆర్టరీస్ లో సడన్ చేంజెస్ జరిగి హార్ట్ అటాక్ రిస్క్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఎంత హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో చేస్తున్నప్పటికీ ఎమోషన్స్ ని కంట్రోల్లో పెట్టడం చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. రెండవ రీజన్ మూవ్మెంట్ లేకపోవడం. ఇప్పుడు చాలా మంది జిమ్ కి వెళ్ళిన టైం తప్ప రెస్ట్ ఆఫ్ ది డే ఆల్మోస్ట్ మొత్తం సిట్టింగ్ లైఫ్ స్టైలే ఉంటుంది. ఫిజికల్ మూవ్మెంట్ తక్కువ అయితే హార్ట్ హెల్త్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ల్యాక్ ఆఫ్ మూవ్మెంట్ చాలా డేంజరస్. మూడవ రీజన్ ఫ్యామిలీ హిస్టరీ. మీ ఫ్యామిలీలో ఎస్పెషల్లీ 55 సంవత్సరాల లోపు ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిన హిస్టరీ ఉంటే మీరు ఇంకా ఎక్కువగా కేర్ఫుల్ ఉండాలి. జెనెటిక్స్ కూడా హార్ట్ హెల్త్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మూవ్మెంట్, బ్యాలెన్స్డ్ డైట్, స్ట్రెస్ కంట్రోల్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ పీరియాడిక్ హెల్త్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. హార్ట్ హెల్త్ని ఇగ్నోర్ చేయకండి, జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ రీల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి.